హాయ్ హలో వెల్కమ్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు టాప్ క్రికెట్ న్యూస్ అన్ని ఒకే చోట అన్నీ తెలుసుకుందాం. వీడియో తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనం ఈరోజు అర్లీ మార్నింగ్ వచ్చిన న్యూస్తో స్టార్ట్ చేసాము. అంటే ఐపీఎల్ టీమ్స్ మరియు బీసీసీఐ మధ్య ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ అనుకున్న స్థాయిలో కంప్లీట్ కాలేదు. అంటే అన్నిటికీ కొన్ని ఆన్సర్స్ దొరుకుతాయి అనుకుంటే ఇంకా ఒక క్వశ్చన్ మార్క్ అలానే మిగిలిపోయింది. ఐపీఎల్ టీమ్స్ అన్ని కూడా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ని బీసీసీఐకి చెప్పారు. అందులో ముఖ్యంగా ఏంటి అంటే రిటెన్షన్స్ ను పెంచాలి, మినిమం 7 నుంచి 8 పెట్టాలి అని చెప్పి కొన్ని టీమ్స్ అడిగాయి. ముఖ్యంగా అందులో కేకేఆర్ మరియు ఎస్ఆర్హెచ్ టీం ఉంది. ఇక అలాగే ఇవే టీమ్స్ ఏం మాట్లాడాయి అంటే మెగా ఆక్షన్ అన్నది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పెట్టాలి. ఇప్పుడు ప్రస్తుతం 3 సంవత్సరాలకు ఒకసారి మెగా ఆక్షన్ జరుగుతోంది. ఇక మరికొన్ని టీమ్స్ ఏమన్నాయి అంటే రిటెన్షన్స్ అన్నవి 1-2 మించి ఎక్కువ ఉండకూడదు, తక్కువ రిటెన్షన్స్ ఉండాలి. ఈ సంవత్సరం తప్పకుండా మెగా ఆక్షన్ జరిగి తీరాలి అని వాళ్ళు కోరారు. ఆ టీమ్స్ ఏవి అంటే పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ లక్నో సూపర్ జైంట్స్. ఇక అలాగే ఇంకొక విషయాన్ని కూడా బీసీసీఐకి చెప్పాయన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ సీరియస్ విషయం కాబోతోంది ఫ్యూచర్ లో. అదేంటి అంటే కొంతమంది ఓవర్సీస్ ప్లేయర్స్ ఆక్షన్ కి వస్తున్నారు. ఆక్షన్ లో వాళ్ళని మేము కొనుక్కున్నాక ఇంజురీ ప్రాబ్లమ్స్ కాకుండా వేరే కారణాలు చెప్పి ఐపీఎల్ ఆడడం లేదు. ఒకవేళ అలాంటి వాళ్ళు నెక్స్ట్ సంవత్సరంలో కూడా రిపీట్ అయితే, అంటే ఈ సంవత్సరం రిపీట్ అయితే వాళ్ళపైన పూర్తి బ్యాన్ విధించాలి. ఓన్లీ ఇంజురీ ప్రాబ్లమ్స్ ఉంటేనే మేము వాళ్ళని పరిగణలోకి తీసుకుంటాము. ఏ ఇతర కారణాల వల్ల కూడా వాళ్ళు ఐపీఎల్ టోర్నమెంట్ మిస్ అవ్వకూడదు ఒక్కసారి ఆక్షన్లో మేము కొనుక్కున్నాక అని చెప్పాయి. ఇక ఇండియా మరియు శ్రీలంక మొదటి వన్డే కోసం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ నెట్స్లో చాలా ఎక్కువసేపు ప్రాక్టీస్ చేశారు. అండ్ విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య చాలా ఫన్నీ ఫోటోగ్రాఫ్స్ బయటకు వచ్చాయన్నమాట. అంటే నవ్వుతూ మాట్లాడుకుంటూ. అలాగే రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో దగ్గరుండి గంభీర్ వాళ్ళ ఆటను గమనించాడు. ఇక నెక్స్ట్ రవి శాస్త్రి రోహిత్ శర్మ గురించి మాట్లాడుతూ వైట్ బాల్ క్రికెట్ లో తన ఒక లెజెండ్ అని చెప్పాడు. అంతేకాకుండా భారత్ గ్రేటెస్ట్ కెప్టెన్స్ లో ఎంఎస్ ధోని సరసన రోహిత్ శర్మ నిలిచిపోతాడని, అతనికి ఆ సత్తా ఉందని చెప్పాడు. కేవలం ట్రోఫీలు గెలవడం మాత్రమే కాదు, ధోని లాగా రోహిత్ శర్మ కూడా చాలా మంచి టాక్టిక్స్ ని ఫీల్డ్ లో యూజ్ చేస్తాడని కొనియాడాడు. ఇక రోహిత్ శర్మ ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నాడు. అక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడనమాట. అదేంటి అంటే ఇంకా నేను T20 క్రికెట్ ఆడతా అనే సత్తా నాలో ఉంది. అయితే ఇప్పుడు నేను రిటైర్మెంట్ ప్రకటించాను, కానీ నాకు ఎలా ఉంది అంటే ఏదో T20 నుంచి రెస్ట్ తీసుకున్నట్టే ఉంది. మళ్ళీ ఏదైనా పెద్ద టోర్నమెంట్ స్టార్ట్ అవ్వగానే వెళ్ళి ఆడాలేమో అన్న ఫీలింగ్లో నేను ఉన్నానని చెప్పి రోహిత్ శర్మ చెప్పాడు. సో మరి ఇది ఎక్కడ దాకా పోతుందో తెలియదు. రోహిత్ శర్మ ఏమైనా రిటైర్మెంట్ వెనక్కి తీసుకుంటాడా అని చెప్పి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బట్ అది జరిగే అవకాశం లేదు ప్రెసెంట్ సిచ్యువేషన్స్ లో. ఇక ఎంఎస్ ధోని తన 2025 ఐపీఎల్లో ఎంట్రీ గురించి మాట్లాడుతూ ప్రెసెంట్ అది నా చేతుల్లో లేదు, బీసీసీఐ చేతుల్లో ఉంది. అంటే రిటెన్షన్స్ అన్నవి ఎక్కువగా ఇస్తే నేను ఆడడానికి రెడీగానే ఉన్నాను. అది కూడా చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ ఉన్న ఇంట్రెస్ట్ తో, అంటే వాళ్ళు ఒప్పుకుంటేనే ఏదైనా సరే టీం కోసం చేస్తానని చెప్పాడు ధోని. సో ధోని అయితే ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదు అన్న క్లారిటీ ప్రతి ఒక్కరికి వచ్చేసింది. ఎంఎస్ ధోని కోసం సిఎస్కే జెర్సీ ఇంకా వెయిట్ చేస్తోంది. సో ఇప్పుడు బీసీసీఐ చేతిలో ఎంఎస్ ధోని ఫ్యూచర్ ఉంది రిటెన్షన్స్ విషయం పరంగా. ఇక అలాగే రేపు జరగబోయే మొదటి వన్డేలో కేఎల్ రాహుల్ ఉంటాడా, రిషబ్ పంత్ టీంలో ఉంటాడా అన్న కన్ఫ్యూజన్ అందరికీ ఉంది. అయితే రోహిత్ శర్మ కూడా దీనిపైన ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు ప్రెస్ కాన్ఫరెన్స్ లో. అతను కూడా ఒక క్వశ్చన్ మార్కే పెట్టాడు అందరికి. బట్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో చూసాము అంటే రిషబ్ పంత్ కన్నా ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నాడు కేఎల్ రాహుల్, అండ్ అతను టీంలోకి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.